Hi everyone, this is Prabhakar. Welcome to my show My Talks. పార్ట్ 1 వీడియోలో సుబ్రతా రాయ్ సహారాను ఎలా స్టార్ట్ చేశాడు, ఈ స్టేజ్ కు ఎలా తీసుకువచ్చాడు వంటి విషయాలు తెలుసుకున్నాం కదా. మీలో ఎవరైనా ఆ వీడియో కనుక మిస్ అయితే వెంటనే వెళ్ళి పార్ట్ 1 చూసిన తరువాతనే ఈ వీడియో చూడండి, లేదంటే కన్ఫ్యూజ్ అవుతారు. వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, చూడండి. నిన్నటి వీడియోలో మనం మాట్లాడుకున్నట్లు సుబ్రతా రాయ్ అతి తక్కువ టైంలో తన కంపెనీ వర్త్ ను కొన్ని బిలియన్ డాలర్స్ రేంజ్ కు తీసుకెళ్లాడు. ప్రజల దగ్గర వసూలు చేసిన కోటాను కోట్ల డబ్బును సుబ్రతా రాయ్ ఏం చేశాడో ఇప్పుడు చూద్దాం. సరే, ఇక డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోతే, ప్రజలను మోసం చేసి వసూలు చేసిన డబ్బుతో ఎయిర్ సహారా ఎయిర్లైన్స్ను స్టార్ట్ చేశాడు. అక్కడితో అది ఆగలేదు. 2 ఐకానిక్ న్యూయార్క్ హోటల్స్ను కొన్ని వేల కోట్లు ఖర్చు చేసి కొనుగోలు చేసింది సహారా గ్రూప్. సెంట్రల్ పార్క్ మన్హాటన్లోని లగ్జరీ ప్లాజా హోటల్ను అప్పటి సౌదీ అరేబియా ప్రిన్స్ అయినటువంటి అల్వలీద్ బిన్ తలాల్ దగ్గర నుంచి $575 మిలియన్ తో 75% స్టేక్ను కొనుగోలు చేశాడు. మరొక ఐకానిక్ హోటల్ అయిన న్యూయార్క్స్ డ్రీమ్ టౌన్ హోటల్లో 85% స్టేక్ను విక్రమ్ చత్వాల్ గ్రూప్ నుంచి $220 మిలియన్ తో కొనుగోలు చేశాడు. ఇప్పుడు మీకు చెప్పబోయే సహారా వెంచర్ గురించి మీరు వింటే వామ్మో అని అనకుండా ఉండలేరు. అదే ది గ్రేట్ అంబీ వ్యాలీ మెగా రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్. అంబీ వ్యాలీ సిటీ భారతదేశంలో మహారాష్ట్రలోని పూణే జిల్లాలో సహారా ఇండియా పariwar అభివృద్ధి చేసిన టౌన్షిప్. ఈ ప్రాజెక్ట్ను 10,600 ఎకరాల విస్తీర్ణంలో 2006లో స్టార్ట్ చేశారు. ఇందులో మొత్తం 600 నుంచి 800 లగ్జరీ బంగ్లాలు ఉంటాయి. అవి ఒక్కొక్కటి 5 కోట్ల నుండి 20 కోట్ల మధ్య ధర ఉంటుంది. 2006 టైంలో 5 కోట్లు అంటే ఇప్పుడు ఆ బంగ్లా ఒక్కో దాని వాల్యూ 30 కోట్ల పైమాటే. ఈ వ్యాలీలో డ్యామ్స్ నిర్మించడం ద్వారా 3 లార్జ్ మ్యాన్మేడ్ లేక్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇవే కాక ఫుల్లీ ఫంక్షనల్ ఎయిర్పోర్ట్, హెలీప్యాడ్స్, షాపింగ్ కాంప్లెక్సెస్, 256 ఎకరాల PGA అప్రూవ్డ్ 18 హోల్ గోల్ఫ్ కోర్స్, క్యాపిటివ్ పవర్ ప్లాంట్, ఒక ఇంటర్నేషనల్ స్కూల్ మరియు ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఇవి మాత్రమే కాదు, ఈ టౌన్షిప్లో మల్టీ లగ్జరీ రెస్టారెంట్స్ మరియు సాంస్కృతిక కార్యక్రమాల కోసం వారణాసి ఘాట్ యొక్క ప్రతిరూపానికి ఆనుకొని ఒక ఆర్టిఫిషియల్ బీచ్, ఇలా మరెన్నో హంగులు ఆర్భాటాలు ఇక్కడ ఉన్నాయి. ఇండియన్స్కు అంటే మనకు క్రికెట్ అంటే ఒక మతం లాంటిది. అందుకే క్రికెటర్స్ను ఒక గొప్ప స్థాయిలో ఊహించుకుంటాం. ఒక మతంలా చూసే ఈ క్రికెట్కు దేవుళ్ళు ఆ ఆట ఆడే ఆ క్రికెటర్సే. అందుకోసమే సుబ్రతా రాయ్ అటువంటి ఇండియన్ క్రికెటర్స్ జెర్సీ మీద తన సహారా లోగో ఉంటే తన రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి సహారా లోగో ఇండియన్ క్రికెట్ టీంకి అఫీషియల్ స్పాన్సర్గా మారుతుంది. 2011లో సహారా పూణే వారియర్స్ అనే టీంతో IPLలో అడుగుపెట్టింది. 2011 నుంచి 2013 వరకు గ్రాండ్ లెవెల్లో పర్ఫామ్ చేసింది. క్రికెట్ తరువాత సహారా ఫోర్స్ ఇండియా పేరుతో ఫార్ములా 1 టీంను కొనుగోలు చేశాడు. ఇప్పటి వరకు చేసిన ప్రాజెక్ట్స్కు భిన్నంగా ఆ తరువాత సహారా 1 పేరుతో ఎంటర్టైన్మెంట్ టీవీ ఛానల్స్ను స్టార్ట్ చేసి సక్సెస్ వైపు నడిపించాడు సుబ్రతా రాయ్. దీనితో అతడు ఆగలేదు. 360 ఎకరాలలో సహారా సిటీ పేరుతో ఒక సిటీనే కట్టేశాడు. తనతో పాటు కొంతమంది సహారా ఎంప్లాయీస్ అక్కడే మిగిలిన బిల్డింగ్స్లో ఉండేవారు. కావలసిన దానికంటే ఎక్కువ డబ్బు ఎవరి దగ్గరైనా ఉంటే వాళ్లకు వచ్చే నెక్స్ట్ థాట్ పవర్. అందుకనే అమెరికన్ ప్రెసిడెంట్ ఉండేటటువంటి వైట్ హౌస్ను పోలిన ఒక భారీ రేంజ్ బిల్డింగ్ను కట్టించుకుని అందులోనే ఉండేవాడు రాయ్. అంటే ఇక్కడ పవర్ అనేది ఒక దేశాన్నో లేదా ప్రాంతాన్నో పాలించడం కాదు, ప్రత్యక్షంగానో లేదా పరోక్షంగానో తన కింద వర్క్ చేసే అందరికీ కూడా తానే ఒక దేవుడిలా అనిపించే ఒక ఫీలింగ్. తన చుట్టూ ఎప్పుడూ అయితే బాగా రిచ్ పీపుల్ లేదా గ్లామరస్ ఖచ్చితంగా ఉండేలా చూసుకునేవాడు. దానికోసమే రెగ్యులర్గా పార్టీస్ ఇచ్చేవాడు. బాలీవుడ్లో ది గ్రేట్ యాక్టర్ అంటే అమితాబ్ బచ్చన్ అనే చెబుతారు. అలాంటి బిగ్ బి మరియు సుబ్రతా రాయ్ బెస్ట్ ఫ్రెండ్స్గా మారిపోయారు. ఇక 2004లో జరిగిన తన కొడుకుల పెళ్లిళ్ల విషయానికి వస్తే, అప్పటి ప్రైమ్ మినిస్టర్, ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్, ఇండియాలో ఉన్న అప్పటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్, ఇలా ఎంతో మంది సెలబ్రిటీస్ హాజరైన ఈ వెడ్డింగ్లో మొత్తంగా 10,000 మంది వరకు ఉన్నారట.
ఈ ఫంక్షన్ కోసం అక్షరాల 552 కోట్ల రూపాయలను మంచినీళ్ళలా ఖర్చు చేశారు. అప్పటి వరకు ఇండియన్ హిస్టరీలోనే ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ వెడ్డింగ్ ఇదే అని రికార్డ్స్ చెబుతున్నాయి. ఇవన్నీ చూస్తున్న పబ్లిక్కి ఎక్కడో ఒక అనుమానం ఉంది, ఇంత డబ్బు రాయ్కి ఎలా వస్తుంది అని. కానీ అలాంటి వ్యక్తిని అడిగే ధైర్యం ఎవరు చేస్తారు? అడగాలని ఉన్నా ఎవరూ కూడా పట్టించుకోరు. కొంతకాలానికి రెగ్యులర్గా ఇంటికి వచ్చి చిట్స్ అమౌంట్ కట్టించుకునే ఏజెంట్ ఇక రారు అని, డిపాజిట్ చేసే వ్యక్తే రోజు ఎక్కడో టౌన్లో ఉన్న సహారా ఆఫీస్కు వెళ్ళి డిపాజిట్ చేయాలి అని చెప్పారు. అసలు సహారా స్టార్ట్ అయిందే దూరంగా ఉన్న బ్యాంక్స్కు వెళ్ళి బ్యాంక్లో డబ్బు డిపాజిట్ చేయలేక. రోజు కూలికి వెళ్లే వాళ్ళు కనుక అంత దూరం వెళ్లలేక డబ్బులు కట్టలేకపోయేవారు. ఇన్ టైంలో జరగాల్సిన పేమెంట్స్ ఆగిపోయేసరికి మనీ పే చేయకపోతే ఇప్పటి వరకు పే చేసిన అమౌంట్ను మీకు తిరిగి ఇవ్వలేము అని, మీ అమౌంట్ అంతా కోల్పోతారు అని నోటీసులు సెండ్ చేశారు. పబ్లిక్కు ఇదంతా ఏదో ఫ్రాడ్లా అనిపించడం మొదలైంది. ఇటువంటి పిరమిడ్ స్కామ్స్ అన్నీ కూడా మనీ రెగ్యులర్గా రొటేట్ అవుతూ ఉంటేనే సర్వైవ్ అవ్వగలరు. జనాల్లో అవేర్నెస్ పెరిగి కొత్తగా ఈ స్కీమ్లో జాయిన్ అయ్యే వాళ్లకు ఇది సేఫ్ కాదు అని చెప్పడం మొదలవుతుంది. దాంతో ఎవరూ కూడా మనీ కట్టేవారు కాదు. కొత్తగా వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా అక్కడితో ఆగిపోతాయి. సహారా అనే సంస్థ పతనం మొదలైంది ఇక్కడే. ఆ టైంలో బయట నలుగురు కలిస్తే మాట్లాడుకునే ఒకే ఒక టాపిక్ సుబ్రతా రాయ్ అండ్ సహారా మోసం గురించి మాత్రమే. అప్పటి ఇండియా జనాభాలో ప్రతి 17 మందిలో ఒకరు సహారా స్కీమ్లో జాయిన్ అయిన వారే. ఈ రూమర్స్కు చెక్ పెట్టడం కోసం ఒక ఇంటర్వ్యూలో 6 కోట్లకు పైన డిపాజిటర్స్ ఉన్నారు అని, వాళ్ళ అందరి బాధ్యత మొత్తంగా తనదే అని చెప్పుకొస్తాడు. ఈ ఇంటర్వ్యూలో రాయ్ సహారా కంపెనీస్లో మరో మేజర్ ప్రైవేట్ కంపెనీస్ అయిన హౌసింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పబ్లిక్ డొమైన్లోకి వెళుతుంది అని, మరో 6 నెలల్లో కంపెనీ షేర్స్ను స్టాక్ ఎక్స్చేంజ్లో పబ్లిక్ సెక్టార్ కిందకు తీసుకొస్తున్నామని చెబుతాడు. ఇండియన్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్టెడ్ కంపెనీస్గా మారిన తరువాత సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా కంపెనీకి సంబంధించిన అనేక విషయాలు పరిగణలోకి తీసుకుంటారు. వాటిలో మోస్ట్ ఇంపార్టెంట్ కంపెనీ ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, వాటిని ఎలా యూజ్ చేస్తున్నారు, కంపెనీ ఆడిట్ అకౌంట్స్, ఇలా అన్నింటినీ సెబీ చూసుకోవాల్సి ఉంటుంది. ప్రజల్లో మొదలైన ఆందోళనలతో ఈ లెక్కలు అన్నీ తప్పు అని పబ్లిక్ క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారు. అప్పుడు సెబీ ఎంటర్ అవుతుంది. సెబీ హెడ్ క్వార్టర్స్కు సుబ్రతా రాయ్ని పిలిపించి క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇన్వెస్టర్స్ డీటెయిల్స్ మరియు మనీ రిటర్న్ చేసే టైమ్ అండ్ డేట్, రిటర్న్ పాలసీస్కు సంబంధించిన డీటెయిల్స్ వంటివి కరెక్ట్గా లేవంటుంది సెబీ. అలా మొదలైంది సహారా పతనం. సెబీ ఆరోపణల ప్రకారం సహారా గ్రూప్స్కు చెందిన హౌసింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ కలిపి మొత్తంగా $3.5 బిలియన్ అంటే ఆల్మోస్ట్ 24,000 కోట్ల ఇన్వెస్టర్స్ దగ్గర నుండి ఇల్లీగల్గా కలెక్ట్ చేసింది అని చెప్పుకొస్తుంది. అప్పటి వరకు నోరు మీద పని ఇండియన్ ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సెబీ ఎంటర్ అయిన తరువాత నుంచి రెగ్యులర్ టీవీ న్యూస్ డిస్కషన్స్ మరియు రెగ్యులర్ న్యూస్ పేపర్ ఆర్టికల్స్ ప్రింట్ చేయడం స్టార్ట్ చేస్తాయి. ఇండియన్ లా ప్రకారం ఏదైనా కంపెనీ ప్రజల నుండి డబ్బు వసూలు చేస్తే వాళ్ళు స్టాక్ మార్కెట్ రెగ్యులేషన్స్కు లోబడి ఉండాలి. సుబ్రతా రాయ్ మాత్రం టెక్నికల్గా ఇది పబ్లిక్ ఇష్యూ కాదని, సహారా ఇన్వెస్టర్స్ అందరూ కూడా సహారా కుటుంబంలో భాగమైన వ్యక్తులు కాబట్టి పూర్తిగా ఇది ప్రైవేట్ మ్యాటర్ కిందకు వస్తుంది అని చెప్పుకొస్తాడు. కానీ మ్యాటర్ ఏంటంటే సుమారు 3 కోట్ల మంది ఇన్వెస్టర్స్ ఇందులో ఉన్నారు. ఇండియన్ హిస్టరీలో అంతవరకు కూడా ఇంతమంది ప్రజలను నమ్మించి మోసం చేసిన స్కామ్లలో అతి పెద్ద పబ్లిక్ ఇష్యూ ఇదే. కోర్టు మరియు సెబీ ఎన్నిసార్లు వార్న్ చేసినా సుబ్రతా రాయ్ ఇది పబ్లిక్ ఇష్యూ కానే కాదు అని చెబుతుండడంతో 2012 ఆగస్టు 31న దీనిని పబ్లిక్ ఇష్యూగా డిక్లేర్ చేసి ఇల్లీగల్గా రేస్ చేసిన అమౌంట్ను అక్షరాల 25,700 కోట్ల రూపాయలను తిరిగి చెల్లించాల్సిందిగా కోర్టు తీర్పునిచ్చింది. ఇండియా మొత్తంలో ఒక కేసులో ఇంత పెద్ద భారీ పెనాల్టీస్ విధించడం ఇదే మొదటిసారి. ఇక్కడే రాయ్ తన తెలివితేటలు చూపించాడు. తీర్పు రావటానికి ముందే ఇన్వెస్టర్స్తో ప్రెజెంట్ స్కీమ్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పి ఆ అకౌంట్ హోల్డర్స్ అమౌంట్ అంతటిని వేరే స్కీమ్లోకి రీఇన్వెస్ట్మెంట్ చేయించమని ఏజెంట్స్తో చెబుతాడు. రికార్డ్స్ ప్రకారం ఈ స్కీమ్స్ ఇన్వెస్టర్స్ అందరికీ కోర్టు ఆర్డర్స్ కంటే ముందే ప్రతి ఒక్కరికి మనీ రిటర్న్ చేసేసామని, ఇకపై చేయాల్సిందేమీ లేదని ప్రూఫ్ చూపిస్తుంది సహారా. ఇక్కడ వీళ్ళు చేసింది ఏంటంటే సహారాలో ఉన్న టోటల్ ఇన్వెస్ట్మెంట్స్ను వేరొక కొత్త స్కీమ్లోకి మార్చడం.
అది మాత్రమే కాకుండా ప్రతి ఇన్వెస్టర్కి క్యాష్ రూపాన మనీ రిఫండ్ చేసినట్లు చెప్పుకొస్తుంది సహారా. ఈ రిపోర్ట్ చూడగానే సెబీ చైర్మన్ అయినటువంటి యూకే సిన్హా ప్రెస్ మీట్లో ఒక రేంజ్లో ఫైర్ అవుతారు. ఇండియాలోని అతి పెద్ద కంపెనీలలో ఒకటైన సహారా అన్ని వేల కోట్లు, పైగా 90% పైన క్యాష్ రూపాన ఎలా ఇచ్చింది? వీటికి సుబ్రత రాయ్ సమాధానం చెప్పి తీరాలి అని సెబీ డిమాండ్ చేస్తుంది. ఇదే విషయాన్ని రాయ్ని అడిగినప్పుడు దీనికి కౌంటర్గా కావాలంటే ఇన్వెస్టిగేషన్ చేసుకోండి, ఇంకా కావాలంటే ఇన్స్పెక్షన్ చేసుకోండి, మాదంతా ఓపెన్ బుక్ అంటూ చెప్పుకొస్తాడు. అయితే కోర్ట్ అండ్ సెబీ ఇద్దరు కూడా ఆ క్యాష్ను ఏ విధంగా రిఫండ్ చేశారు వంటి వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ను సబ్మిట్ చేయాల్సిందిగా ఆర్డర్స్ పాస్ చేశారు. సహారా టీం వెంటనే రాత్రికి రాత్రే టోటల్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసేస్తుంది. జస్ట్ ఇమాజిన్ 127 ట్రక్స్లలో 31,000 బాక్సులు, కోట్లల్లో పేపర్ డాక్యుమెంట్స్ ఒక అర్ధరాత్రి ముంబైలోని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్స్కు పంపిస్తే అక్కడి వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతారు? ఇదంతా కూడా సహారా ప్లాన్లో భాగమే. ఈ డాక్యుమెంట్స్ అన్నింటినీ వెరిఫై చేయడానికి ఎన్నో సంవత్సరాలు టైం పడుతుంది. ఇక్కడ సహారా చెప్పుకొచ్చింది ఏంటంటే, మీకు పంపించిన ఆ 5 కోట్ల డాక్యుమెంట్స్లోనే మా నిజాయితీ నిరూపించే డాక్యుమెంట్స్ ఉన్నాయి అని. వాటిలో ఇన్వెస్టర్స్ పేర్లు ఒక బాక్సులో ఉంటే వాళ్ళ రిఫండ్కు సంబంధించిన డాక్యుమెంట్స్ వేరొక బాక్సులో ఉండేలా ముందుగానే సెట్ చేస్తారు. దానితో పాటు ఇంతకు ముందు సెబీకి సబ్మిట్ చేసిన డిపాజిటర్స్ పేర్లు ఈ డాక్యుమెంట్స్లో ఉండే పేర్లు అసలు ఏ విధంగానూ మ్యాచ్ అవ్వడం లేదు. వెరిఫికేషన్ ప్రాసెస్ను మరింత లేట్ చేయాలని కావాలనే ఇలా పంపించారు. వాటిలో ఉండే కొంతమంది పేర్లు, అడ్రస్లు కూడా ఆల్మోస్ట్ 2-3 వేల సార్లు రిపీటెడ్గా ఉన్నాయట. కామెడీ ఏంటంటే మరికొంతమంది పేర్లైతే ఏకంగా ఇండియాలో ఉన్న సిటీస్ పేర్లనే పెట్టేశారు. అంటే పర్సన్ నేమ్ రామారావు, కృష్ణారావు కాకుండా విజయవాడ, విశాఖపట్నం, వరంగల్ అనే పర్సన్స్ వాళ్ళ ఇన్వెస్టర్స్ అని వాటిల్లో చూపించారట. మరి అవి ఫేక్ కాక ఇంకేమంటారు? ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా సెబీ ఆ లిస్టులో నుంచి 20,000 మంది డిపాజిటర్స్కు లెటర్స్ రాయిగా కేవలం 68 మంది మాత్రమే క్లెయిమ్ చేసుకోవడానికి సెబీకి రిటర్న్ లెటర్స్ రాశారు. ఇదే విషయాన్ని అర్నబ్ గోస్వామి సుబ్రత రాయ్ని అడగగా వాళ్ళందరూ మిడిల్ క్లాస్ పర్సన్స్, పైగా వాళ్ళందరికీ వాళ్ళ మనీ రిటర్న్ అయిపోయాక తిరిగి ఎందుకు వాళ్ళు సెబీకి రెస్పాండ్ అవుతారు అని రిప్లై ఇస్తాడు సుబ్రత రాయ్. ఇదంతా గమనిస్తున్న గవర్నమెంట్ ఏజెన్సీస్ మరియు మీడియా బ్లాక్ మనీ మరియు మనీ లాండరింగ్ చేస్తున్నారా అంటూ అడగడం మొదలు పెడతాయి. వీళ్లతో పాటు పబ్లిక్ కూడా సహారాను క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేస్తారు. వీటికి చెక్ పెట్టడం కోసం అన్ని న్యూస్ పేపర్స్లోనూ సెపరేట్గా ఎమోషనల్లీ స్పీకింగ్ అని ఒక పేజ్నే ప్రింట్ చేయిస్తాడు. ఎవరైనా సరే తన మీద ఉన్న ఆరోపణలను ప్రూవ్ చేయగలిగితే ఉరిశిక్షకు రెడీ అంటూ స్టేట్మెంట్ ఇస్తాడు. ఎంత చేసినా సరే పబ్లిక్లో సానుభూతి సంపాదించలేకపోయాడు. ఆఖరిగా తన దగ్గర మిగిలి ఉన్న బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించే రోజు రానే వచ్చింది. మే 6, 2013న లక్నోలో 121,653 మంది సహారా ఉద్యోగులతో కలిసి నేషనల్ యాంథమ్ పాడుతారు. ఈ విధంగా చేయడానికి ముఖ్య కారణం తాను దేశంలో అందరికంటే గొప్ప దేశభక్తుడు అని ప్రజల్లో నిరూపించుకోవడం కోసం. అప్పటికే పబ్లిక్ సుబ్రత రాయ్ మాటలు నమ్మడం చాలా వరకు మానేశారు. కానీ ఇంతమంది ఒకే ప్లేస్లో మన జాతీయ గీతం ఆలపించినందుకు గాను గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్లో ప్లేస్ కూడా సంపాదించారు. ఇలా మరో 2 రకాల గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ సహారా పేరు మీద ఉన్నాయి. అదంతా వేరే విషయం అనుకోండి. ఛాన్స్ దొరికినప్పుడల్లా గవర్నమెంట్ అఫీషియల్స్ను వాళ్లంతా యూనిఫామ్ వేసుకున్న గూండాలు అని అనేక ఇంటర్వ్యూస్లో చెప్పుకొచ్చేవాడు. ఈ విధంగా చాలా రోజులు గడిచిపోయాయి. కానీ సుబ్రత రాయ్ ₹1 కూడా ఎవరికీ రిటర్న్ చేయలేదు అని పబ్లిక్లో తిరుగుబాటు స్టార్ట్ అయింది. కోర్టు హీరింగ్స్ కూడా హాజరు కాకుండా ఏవేవో సాకులు చెప్పుకొచ్చేవాడు. ఒకసారి అయితే ఏకంగా అనారోగ్యంతో బాధపడుతున్న తన 92 సంవత్సరాల తల్లి దగ్గర తానే ఉండాల్సిన పరిస్థితి అని, ఆమె ఆరోగ్య పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది అని, తల్లి కంటే ఏది ఎక్కువ కాదు కాబట్టి కోర్టు హీరింగ్స్ ను వాయిదా వేస్తూ సుబ్రత రాయ్కు కొంత సమయం ఇవ్వాల్సిందిగా అతని లాయర్ కోర్టును కోరుతాడు. కరెక్ట్గా అదే రోజు రాత్రి లక్నోలో ఒక పెళ్లికి వెళ్లి అడ్డంగా దొరికిపోతాడు. ఆ మరుసటి రోజు ఉదయం లక్నో టైమ్స్ అనే లోకల్ న్యూస్ పేపర్లో ప్రింట్ అయిన ఫొటోస్ను చూసి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ క్రింద పరిగణించి వెంటనే అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తుంది కోర్టు. నిజానికి కోర్టు ఆర్డర్ చేసిన ఆ అమౌంట్ను పే చేసేసి ఉంటే సుబ్రత రాయ్ దగ్గర ఇంకా ఎన్నో వేల కోట్లు ఉండేవి.
పైగా అరెస్ట్ అవ్వాల్సిన పని కూడా ఉండేది కాదు. సింపుల్గా అంత డబ్బు వెనుక ఉన్న తరువాత మనల్ని ఎవరు ఏం చేస్తారులే అని పెద్దగా పట్టించుకోలేదు సుబ్రత రాయ్. అరెస్ట్ తరువాత డైరెక్ట్గా తిహార్ జైలుకు తీసుకువెళ్లారు. ఏజెంట్స్కు కానీ ఇన్వెస్టర్స్కు కానీ ఇన్ని సంవత్సరాలు అయినా ఇంకా చాలామందికి మనీ రిటర్న్ అవ్వని వాళ్ళు లక్షల్లో ఉన్నారు. జైల్లో ఉండగా బెయిల్తో బయటకు రావడానికి చేయాల్సిన విశ్వ ప్రయత్నాలు అన్నీ చేశాడు. అతనికి తన వల్ల తన కంపెనీ వల్ల లక్షల మంది రోడ్డున పడటం బాధ కలిగించడం లేదు. జైల్లో తాను బరువు పెరుగుతున్నాడని బాధగా ఉందట. తెలుసా, ప్రతిరోజు ఉదయం ఒక యోగా ఇన్స్ట్రక్టర్ జైలుకు వచ్చి ఆసనాలు చేయించేవారట. మరొక బీభత్సమైన విషయం ఏమిటంటే ఈ 2 సంవత్సరాలలో జైల్లో ఉంటూ మొత్తం 3 బుక్స్ను రాసేశాడు సుబ్రత రాయ్. ఫైనల్గా 2016 మే 6న తిహార్ జైలు నుంచి పెరోల్ మీద రిలీజ్ అయ్యాడు. సుప్రీంకోర్టు డిమాండ్స్ ప్రకారం సహారా కంపెనీకి సంబంధించిన కొన్ని ఆస్తులను అమ్మేసి $2.4 బిలియన్ రైజ్ చేసింది. సెబీ అండర్లో పబ్లిక్ కంపెనీస్గా లిస్టెడ్ అయిన సహారాకు సంబంధించిన 2 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసిన 30 లక్షల మంది ఇన్వెస్టర్స్ రెస్పాన్సిబిలిటీ మొత్తం సెబీదే. మిగిలిన సహారా స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ ఎవ్వరు కూడా సుప్రీంకోర్టు రూలింగ్ కిందకు రారు. వారిలో ఒక్కరివి ₹1 కూడా కోర్టు కానీ సెబీది కానీ బాధ్యత కాదు. రికార్డ్స్ ప్రకారం అఫీషియల్ ఆర్ అనఫీషియల్గా ఇంకా ఎన్నో లక్షల మంది సహారాలో ఇన్వెస్ట్ చేసి రోడ్డున పడ్డారు. ఇంత జరిగినా కూడా ఇంకా సుబ్రత రాయ్ను నమ్మేవాళ్ళు ఉన్నారు అంటే మీరు నమ్మగలరా? ఎస్, ఇంకా ఉన్నారు. ఇప్పటికీ నమ్ముతూనే ఉన్నారు. ఇప్పటికీ అతడే సహారా కంపెనీకి చైర్మన్. ఇటీవల కాలంలో వాళ్లే తమ కంపెనీ $9.4 బిలియన్ వాల్యూ అని క్లెయిమ్ చేసుకున్నారు. వీటిలో మోస్ట్లీ క్యాష్ రూపాన కంటే ల్యాండ్స్ మరియు ప్రాపర్టీస్లలోనే ఎక్కువ వాల్యూ చేస్తాయి. మరికొన్ని వేల లక్షల కోట్ల స్కామ్స్ మన మీడియా పెద్దగా చూపించనివి చాలానే ఉన్నాయి. ఆ వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు చూసిన ఈ 2 వీడియోస్ కూడా నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన బ్యాడ్ బాయ్ బిలియనీర్ ఇన్ ఇండియా అనే వెబ్ సిరీస్లో నుంచి రాసిన స్క్రిప్ట్స్. విజువల్గా చూడాలి అనుకుంటే నెట్ఫ్లిక్స్లో చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.